హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మటన్ బిర్యానీ తినడానికి మాదాపూర్ మెహఫిల్కి అయితే వచ్చానండి. మెహఫిల్ అంటే తెలిసిందే, యాజ్ యూజువల్ క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు. నాకైతే పావుగంట పట్టింది సీట్ దొరకడానికి. అది 3rd ఫ్లోర్లో. సీట్ దొరికిన 5 నిమిషాలకు ఆర్డర్ తీసుకున్నాడు. ఆర్డర్ తీసుకుని 2 నిమిషాలకు ఉల్లి చట్నీ అండ్ గ్రేవీ ఇచ్చాడు. ఆర్డర్ స్పీడ్గానే ఉంది అనుకున్నా కానీ పావుగంట తర్వాత బిర్యానీ తీసుకొచ్చాడు. బిర్యానీ రైస్ అయితే బాగుందండి, వేడివేడిగా భలే ఉంది. ఫుల్ బిర్యానీ విత్ డబల్ మసాలా అయితే చెప్పానండి. ఇందులో 6 నుంచి 7 ముక్కలు వస్తాయి అన్నాడు. అందులో 2 నుంచి 3 ముక్కలే తినడానికి పనికొచ్చి 3 ముక్కలు అయితే బాగానే ఉన్నాయి. టేస్ట్ వచ్చేసి అబవ్ యావరేజ్గా ఉంది. మీలో మెహఫిల్ బిర్యానీ ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే గచ్చిబౌలిలో ఉన్న నవాబ్స్ రెస్టారెంట్కి అయితే వచ్చానండి. ఇక్కడైతే మీకు మినిమం 40 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది. దానికైతే ఫిక్స్ అయిపోండి. నేనైతే ఇక్కడ ఫేమస్ అయిన జఫ్రానీ మటన్ బిర్యానీ తీసుకున్నానండి. 440 రూపీస్ ఛార్జ్ చేశారు. టేస్ట్ అయితే సెమ్మ, మీరు అసలు పేరు పెట్టక్కర్లే. మంచి సాఫ్ట్ మటన్ మీట్తో, మంచి డబల్ మసాలాతో వేడివేడిగా తీసుకొచ్చాడు. తింటుంటే మౌత్ వాటరింగ్ అంతే. ప్రతి ముద్ద ఎంజాయ్ చేసాం. ఈవెన్ ఇక్కడ సాలన్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి. ఇవాళ క్రేజీగా మటన్ బిర్యానీ తినాలనిపించిందండి. సో మెరిడియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ రాగానే ఒక అపోలో ఫిష్ చెప్పాం. ఒక 12 పీసులు వచ్చినాయి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అండ్ మటన్ బిర్యానీ అయితే రానే వచ్చింది. డబల్ మసాలా స్పెషల్ చెప్పాము. ఇది రైస్ తక్కువ వస్తుంది, పీసెస్ ఎక్కువ వస్తాయి. ఒక 6 నుంచి 7 పీసులు పడ్డాయి. బిర్యానీ రైస్ అయితే అదిరిపోయిందండి. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఈవెన్ మటన్ కూడా మంచి జ్యూసీగా ఉంది. సో ఒక చిన్న మటన్ ముక్క పెట్టుకొని రైస్లో కలుపు తింటే బా సెమ్మ. ఆ మసాలా కూడా సెట్. మేము ఎక్స్ట్రా మటన్ చెప్పుకున్నాం, 180 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇంకో 7 పీసులు వచ్చినాయి. ఈవెన్ ఇక్కడ సాలన్ కూడా క్రేజీ ఉంది, మంచి క్రీమీ టెక్స్చర్గా ఉంది. సో మీరు విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.